హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాదేవి కిచెన్. నేను మీ కృష్ణ. ఈరోజు మనం వెనీలా కేక్ తయారీ విధానం చూద్దామండి. ఇంట్లోనే ఈజీగా సూపర్ ఫ్లఫీ కేక్ని తయారు చేసుకోవచ్చు. బేకరీలో ఎలా ఉంటుందో అచ్చం అలాగే తయారు చేయొచ్చు. అంత ఫ్లఫీగా స్పంజీగా ఉండే కేక్ని మనం ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా మీరు ఈ వీడియో చూసి చేసేయండి. చూసారు కదా ఎంత స్పంజిలాగా పొంగుతుందో. ఇది చేసుకోవటం అయితే చాలా ఈజీ. మనకి అవెన్ కూడా లేకపోయినా కూడా ఇంత సాఫ్ట్ ఫ్లఫీ కేక్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బర్త్డే అప్పుడు పిల్లలకి ఇలా చక్కగా మీరు ఇంట్లోనే చేసివ్వండి. దీనికోసం మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని జల్లెడని ఇలా పెట్టేసుకొని తర్వాత 1 కప్పు మైదా పిండిని వేసుకోవాలి. 1 స్పూను బేకింగ్ పౌడర్ వేసుకొని 1/2 టీ స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇవి తప్పకుండా జల్లించుకుని తీసుకోవాలి. అప్పుడే మనకి కేక్ చక్కగా ఫ్లఫీగా పొంగుతూ వస్తుంది. డ్రై ఇంగ్రీడియంట్స్ అని ఎప్పుడు ఇలా జల్లించుకుని తీసేసుకోవాలి. ఈ విధంగా మనం ఒక బౌల్లోకి జల్లించుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోయింది. దీన్ని ఈ బౌల్ని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అరకప్పు చక్కెరను తీసుకోవాలి. కప్పు మైదాకి అరకప్పు చక్కెర పడుతుంది. ఇప్పుడు దీన్ని కొంచెం పౌడర్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత 1/2 కప్పు మెల్టెడ్ బటర్ కానీ నెయ్యి కానీ ఫ్లేవర్లెస్ ఆయిల్ కానీ తీసుకోవాలి. నేను ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకున్నాను. తర్వాత 3 ఎగ్స్ తీసుకున్నాను. మీరు ఎగ్స్ వేసుకోవచ్చు. ఎగ్ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు పెరుగుని తీసుకోండి. అరకప్పు సరిపోతుంది. ఇప్పుడు 1 స్పూను వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను పాలను వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మెత్తగా క్రీమ్ లాగా వచ్చేలాగా చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. అది కూడా ఒక్కసారి ఫాస్ట్గా గ్రైండ్ చేయకూడదండి. గ్యాప్ ఇస్తూ చక్కగా దీన్ని కొంచెం సేపు ఆపి మరలా మిక్సీ చేసుకొని ఇలా క్రీమీగా తీసుకోవాలి. అప్పుడే మనకు అలా వస్తుంది. తర్వాత ఈ బ్యాటర్ అంతా మనం జల్లించి ఉంచుకున్న బౌల్లో వేసేసుకోవాలి. పిండిని జల్లించుకొని ఉంచుకున్నాం కదా, ఆ బౌల్లో వేసేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో దీన్ని మిక్స్ చేసుకోవాలి. లేదా ఒకే డైరెక్షన్లో అయినా సరే మిక్స్ చేసుకోవాలి. అస్సలు లంప్స్ లేకుండా ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి. కాస్త టైం పడుతుంది ఇది మిక్స్ చేసుకోవటానికి. అలా మిక్స్ చేసుకుంటేనే మనకి కేక్ ఫ్లఫీగా వస్తుంది. చూడండి, బ్యాటర్ ఈ విధంగా ఉండాలి మనకి. తర్వాత కేక్ మౌల్డ్కి ఇలా నెయ్యిని కానీ ఆయిల్ కానీ అప్లై చేసి మైదాని ఇలా డస్టింగ్ చేసేసుకొని ఈ బ్యాటర్ని ఇలా పోసేసుకోవాలి. బ్యాటర్ను కూడా ఒక్క ప్లేస్లోనే ఇలా పోసేసుకోవాలి. బ్యాటర్ను కూడా చూడండి మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఎప్పుడు కూడా. అప్పుడే మనకి కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా బ్యాటర్ అంతా పోసుకున్న తర్వాత ఈ మౌల్డ్ని కొంచెం ఇలా తట్టుకోవాలి. బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ముందే ఫ్రీ హీట్ చేసి ఉంచుకోవాలండి. కొంచెం శాండ్ని కానీ సాల్ట్ని కానీ వేసుకొని ఆ తర్వాత ఒక స్టాండ్ నుంచి మనం కేక్ మౌల్డ్ని ఇలా పెట్టేసుకొని చక్కగా ఇలా పెద్ద ప్లేట్తో కవర్ చేసుకోవాలి. ఎయిర్ అస్సలు బయటికి పోకూడదు. ఇలా లో ఫ్లేమ్లో 30 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. 30 నిమిషాలు అనే కన్నా కేక్ కంప్లీట్గా ఉడికిందో లేదో మధ్యలో టూత్పిక్ తోటి కానీ నైఫ్తో కానీ చెక్ చేసుకుని కేక్ పూర్తిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది నైఫ్ కంప్లీట్గా క్లీన్గా వచ్చింది కాబట్టి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. దీన్ని ఇప్పుడు మనం తీసుకొని పక్కన ఉంచి దీన్ని కంప్లీట్గా చల్లారాక మాత్రమే డిమౌల్డ్ చేసేసుకోవాలి. చూడండి ఎంత బాగా పొంగిందో మనకి. ఇప్పుడు ఇది కంప్లీట్గా చల్లారిపోయింది. తర్వాత నైఫ్ తోటి ఇలా ఎడ్జెస్ని ముందు కదిలించుకోవాలి. ఆ తర్వాత మనం దీన్ని ఒక ప్లేట్లోకి టర్న్ చేసేసుకోవాలి. తర్వాత మౌల్డ్ని కొంచెం మనం ఇలా తడితే కేక్ ఈజీగానే ఊడి వస్తుంది. చూడండి అస్సలు మాడకుండా అడుగు పట్టకుండా ఎంత చక్కగా ఉడికిందో కదా. చాలా బాగా పొంగింది కూడా. ఇప్పుడు దీన్ని మనం ఇలా చక్కగా అయినా సర్వ్ చేసేసుకోవచ్చు. లేదా క్రీమ్ అప్లై చేసి కూడా సర్వ్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత ఫ్లఫీగా పొంగిందో. మీరు బ్యాటర్ని ఈ విధంగా తయారు చేశారంటే, ఈ చిన్న చిన్న టిప్స్ పాటించి చేశారంటే అవెన్ లేకపోయినా బీటర్ లేకపోయినా కూడా మనకి చక్కగా ఇలాంటి ఫ్లఫీ స్పంజీ కేక్ని తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేశారంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు పార్టీస్ అప్పుడైనా పిల్లల పుట్టినరోజులప్పుడైనా చక్కగా ఇంట్లోనే బేకరీ స్టైల్ ఫ్లఫీ కేక్ని తయారు చేసేసుకోవచ్చు. చూడండి తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసినా కూడా మనకి లోపల చక్కగా ఉడికింది, ఫ్లఫీగా పొంగుతూ ఉంది. మీరు కూడా తప్పకుండా ఇలా తయారు చేసుకోండి. ఇలా తయారు చేసుకొని మీకు ఎలా కుదిరిందో, టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్